సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చేర్యాల మున్సిపాలిటీలోని గాంధీ చౌరస్తా నిన్న కురిసిన వర్షానికి మొత్తం ఒక పెద్ద చెరువును తలపిస్తుంది. ఈ వర్షం నీరు భారీగా ఇండ్లలోకి చేరి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి వాహనదారులకు రాకపోకలకు పెద్ద సవాల్గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు రోడ్లపై గుంతలు కనిపించగా కింద పడి దెబ్బలు తాగించుకున్న సందర్భాలు మరెన్నో ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి జరుగుతుంది. దీనిపైన మున్సిపల్ అధికారి గాని నాయకులు గాని స్పందించడం లేదని చేర్యాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన నాయకులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకుని ఈ సమస్యకు తగు పరిష్కారం వెంటనే చేయాలని కోరుతున్నారు. వరద నీరు వచ్చి మొత్తం ఇళ్లలో బియ్యము గిన్నెలు కొట్టుకపోయే పరిస్థితి ఉంది. పిల్లలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరు పట్టించుకునే నాదుడు లేరు ఈ ఏరియాలో. దయచేసి తొందరగా స్పందించి పట్టించుకొని తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు నాయకులు ప్రభుత్వ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు స్పందిస్తలేరు. మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తలేరు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం రోడ్డు మన ప్రారంభించిన నుంచి నాలాలని మూసేసారు. ఈ బ్రిడ్జ్ వర్క్ గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతలేదు. మొత్తం నాలాలని మూసేసి మా ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం మాకు నిద్ర పట్టడం లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా మేము మొత్తం బంగ్లా పైకి ఎక్కి ఉండవలసి వస్తుంది. మేము గడియ మాకు ప్రాణ అధిక ఉన్నది. మాకు వెంటనే స్పందించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే మాకు న్యాయం చేయాలని సిద్దిపేట కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి స్టార్ట్ అయినప్పటి నుంచి అతలాకుతలం అవుతున్నది. ఇటు గాంధీ సెంటర్ కానీ, ఇటు హనుమాన్ టెంపుల్ కానీ, ఇటు యూనియన్ బ్యాంక్ నుంచి కానీ, బస్ స్టాండ్ నుంచి ఎక్కడెక్కడి నాళాలన్నీ ముడుచుకుపోయినాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేము సొంత డబ్బులతోటి 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టినాము జేసీబీకి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. రాత్రి మున్సిపాలిటీలో ఫోన్ చేసినాము. డెంగ్యూ జ్వరాలు వచ్చి ఒక్కొక్కరు 5-6 మంది ఉన్నారు. ఆ బోర్లలో నీళ్లు మొత్తము అవే కలుషితమైన నీళ్లు ఉన్నాయి. దాంతో ఎవరు సీరియస్ అయ్యేది తెలియదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 పండుకొనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు స్పందించినా ఎవరు చర్య తీసుకుంటలేరు. దాని గురించి మేము సిద్దిపేట కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఈ మున్సిపల్ అధికారి మాత్రం ఏమి పట్టించుకుంటలేరు. రోడ్డు నిర్మాణం నుంచి మొత్తం బ్రిడ్జి నిర్మాణం నుంచి 3 సంవత్సరాల నుంచి మేమైతే గాంధీ సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు ఎంత అంటే విపరీతంగా బాధపడుతున్నాము. దీని గురించి మున్సిపల్ అధికారులు కానీ మరియు సిద్దిపేట కలెక్టర్ కానీ వినతిస్తున్నాము. వెంటనే స్పందించాలని. మరియు ఇటు స్కూలు ఓక్లే స్కూల్ కూడా పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్కూల్లో కూడా 25-30 మంది జ్వరాలు వచ్చి పండుకున్నారు. 3-4 సార్లు స్కూల్ బంద్ అయింది. దీని గురించి కూడా చర్య తీసుకోవాలి. అటు హనుమాన్ టెంపుల్ కానీ గుడికి పోరాకుండా భక్తులకు ఇబ్బంది అవుతున్నది. అయ్యప్ప టెంపుల్ కానీ వీటి గురించి వెంటనే స్పందించాలని కోరుచున్నారు. 2-3 కాళ్ళు విరగడం కానీ గాయాలు కానీ ఆ లొందలలో పడి విపరీతంగా
పడిపోయారు. దానికి నిన్న రాత్రి 2 పడిపోయారు. నాలాలు వెంటనే తీసివేయాలని కోరుతున్నాను. జిల్లా చేర్యాల మండలం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉంది. గాంధీ సెంటర్ బస్ స్టాండ్ నుండి కడవెరుగు రోడ్డు ఇదంతా మొత్తం వాటర్ చాలా ఇళ్లలోకి వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే నాలాలన్నీ మూసివేశారు. మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఎన్నోసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. దీనికి మెయిన్ కారణం చేర్యాల మున్సిపాలిటీ. వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ట్యాక్సెస్ మీద ఉన్న శ్రద్ధ కనీసం ఏమాత్రం ఒక డెవలప్మెంట్ అనేది లేదు. ఒక రోడ్డు మీద ఒక లైట్ కానీ ఇంట్లో వాటర్ మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇట్లా వాటర్ స్టోరేజ్ చేస్తున్నాయి, దీన్ని పట్టించుకోండి అంటే అప్పుడు ఏం పట్టించుకోలేదు. దాని అంతటి కారణం చేర్యాల మున్సిపల్ కమిషనర్, చేర్యాల మున్సిపాలిటీ వాళ్ళే దీనికి మెయిన్ కారణం. దీనిపైన అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఇమీడియట్ గా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుండి బ్రిడ్జ్ వర్క్ మొదలు పెట్టారు, అది కంప్లీట్ చేయట్లేదు. ఏదో వస్తారు 10 రోజులు చేస్తారు, మళ్ళీ 4 రోజులు బంద్. దాని కింద మొత్తం మట్టి ఉంది, ఆ మట్టి తీయమంటే వాళ్ళు మట్టి తీయట్లేరు. ఇదంతా దానికి మెయిన్ కారణం. అదే ప్రతి ఇంట్లో 2-3 జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వస్తున్నారు. దాని మెయిన్ కారణం వాటర్ స్టోరేజ్ అవుతున్నది. అదే నీళ్లు తాగడం, అదే నీళ్లు స్నానాలు మొత్తం దాని మొత్తం వాటర్ ప్రాబ్లం.